జై శ్రీరామ్. ఇంటింటా ధర్మ ప్రచారాలు, సమూహిక హారతులు, సత్సంగాలు, భజనలు, నగర సంకీర్తనలు, ప్రత్యేక పూజలు అంటూ ఆంధ్ర రాష్ట్రమంతా సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ పరిరక్షణలో తన బాధ్యతలు నిర్వహిస్తూ ముందుకు సాగిపోతుంది. సమరసత సేవా ఫౌండేషన్ నిర్వహిస్తున్న అతి ముఖ్యమైన, అద్భుతమైన మరొక కార్యక్రమం బాల వికాస్ కేంద్రాలు. బాల వికాస్ కేంద్రాలంటే ఆ పేరులోనే ఉంది, బాలల వికాస కేంద్రాలు. చదువు, సంస్కారం, ఆటపాటల కళల బడిగా పేర్కొనవచ్చు. ఇవి దేవాలయ కేంద్రంగా ఈ బాల వికాస్ కేంద్రాలు నిర్వహించబడుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రమంతటా సుమారు 300కు పైచిలుకుగా బాల వికాస కేంద్రాలు నిర్వహిస్తున్నారు. 2026 ఏప్రిల్ 19న ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 4 చోట్ల బాల వికాస్ కేంద్రాల వార్షికోత్సవాలు జరిగాయి. అనకాపల్లి, చింతూరు, అడ్డతీగల, మార్టేర్లందు ఈ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అందులో మార్టేరులో జరిగిన పశ్చిమ గోదావరి జిల్లా బాల వికాస కేంద్రాల విజయోత్సవాలలో నేను కూడా పాల్గొన్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలోని 7 బాల వికాస్ కేంద్రాల నుండి విద్యార్థులు తమ మాతృశ్రీల సహాయ సహకారాలతో మార్టేరు పట్టణం నందు శ్రీ గౌరీ శంకర దేవాంగ కళ్యాణ మండపమునకు హాజరైనారు. విద్యార్థులకు భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ధర్మము, దేశభక్తి, దైవభక్తి గురించి తెలియజేయడానికి నర్సాపురం ఆర్డీఓ శ్రీ దాసిరాజు గారు, శ్రీ చేగుండి సత్యనారాయణమూర్తి గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కాలేజ్ అలీకృష్ణ గారు, పూజ్యశ్రీ మోహనరావు స్వామి గారు, సమరసత సేవా ఫౌండేషన్ ప్రాంత సహ సంయోజకులు శ్రీ ముద్దు సాయిరాము గారు వంటి అనేక మంది పెద్దలు విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన అనంతరము విద్యార్థులకు సూచనలు ఇవ్వబడ్డాయి. విద్యార్థుల తల్లిదండ్రులతోనూ, దేవాలయ కమిటీ సభ్యులతోనూ, అర్చక స్వాములతోనూ విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. మధ్యాహ్నం భోజన అనంతరము ఆటపాటలతో విద్యార్థులు అలరించారు. సూక్తులు, శ్లోకాలు, పద్యాలు, నాట్యాలు, నృత్యాలు, ఏకపాత్రాభినయాలు, నాటికలు, అనేక రకములైన సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్నారులు విచ్చేసిన సభికులను మంత్రముగ్ధులు చేశారు. వీటిలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమోంటోసు పెద్దల చేతుల మీదుగా అందివ్వబడ్డాయి. ఇంతటి మహత్కర కార్యాన్ని నిర్వహించుకోవడానికి వసతి సదుపాయాలందించిన శ్రీ గౌరీ శంకర దేవాంగ కళ్యాణ మండపం నిర్వాహకులకు చిరు సత్కారం చేసి సమరసత సేవా ఫౌండేషన్ సభ్యులు తమ కృతజ్ఞతలను తెలియజేసుకున్నారు. ధర్మో రక్షితి రక్షితః.